హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గైస్ మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి యమహా MT-15 బైక్ అయితే సేల్కి అయితే ఉంది. సో చాలామంది గైస్ ఫేవరెట్ బైక్. అండ్ ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు గైస్ ఎవరైనా సరే మన ఛానల్ కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గైస్ అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే గైస్ మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి సో డెఫినెట్ గైస్ మీకు ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే డో సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఓకేనా? సో లేట్ చేయడం గైస్ మనం బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీ అయితే మాట్లాడుకుందాం గైస్. ఓకేనా? సో ఈ రోజు సేల్కున్న బైక్ వచ్చేసి యమహా MT-15 బైక్ అయితే సేల్కి అయితే ఉంది గైస్. ఓకేనా? అండ్ ఈ బైక్ యొక్క మోడల్ గురించి మాట్లాడుకుంటే 2020 మోడల్ వెహికల్ గైస్. ఓకేనా? సో మీ క్లారిటీగా బైక్ యొక్క ఫొటోస్ అనేవి ఏ విధంగా ఉందో క్లారిటీ చెక్ చేసుకోండి గైస్. ఓకేనా? అండ్ బైక్ యొక్క కలర్ గురించి మాట్లాడుకుంటే సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి ఈరోజు ఈ బైక్ అయితే అవైలబుల్ అయితే ఉంది. అండ్ ఈ బైక్ యొక్క రీడింగ్ గురించి మాట్లాడుకుంటే 24,500 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది గైస్. ఓకేనా? సో కస్టమర్ వచ్చేసి జెన్యూన్ రీడింగ్ అని చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్. ఓకేనా? అండ్ ప్రెజెంట్ గైస్ ఈ బైక్ వచ్చేసి సింగిల్ ఓనర్. ఇప్పుడు మీరు తీసుకుంటే సెకండ్ ఓనర్ అవుతారు గైస్. ఓకేనా? అండ్ అంతేకాకుండా బైక్ యొక్క చలాన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే బైక్ పైన అయితే ప్రెజెంట్ అయితే ఎటువంటి చలాన్స్ అయితే లేవు. ఒకవేళ ఎవరు తీసుకునే లోపు కనుక చలాన్స్ ఉంటే అవన్నీ కూడా కస్టమర్ పే చేస్తారు గైస్. ఓకేనా? సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ టైర్స్ యొక్క కండిషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఫ్రంట్ అండ్ బైక్ వచ్చేసి మీకు 75 to 80% అయితే ఉందని చెప్పేసి మన కస్టమర్ చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా చెక్ చేసుకోండి గైస్. ఓకేనా? అండ్ బైక్ వచ్చేసి మైలేజ్ వచ్చేసి 45 to 50 ఇస్తుందని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్పాడు. సో అదే మీకు చెప్తున్నా. బట్ మీరు వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి అయితే మైలేజ్ టెస్ట్ కూడా చేసుకోండి గైస్. ఓకే? అండ్ గైస్ బైక్ యొక్క ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇన్సూరెన్స్ అయితే ఎటువంటి అయితే అవైలబుల్ అయితే లేదు. ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటే మీరైతే చేయించుకోవచ్చు గైస్. ఓకేనా? అండ్ బైక్ యొక్క ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే సో ప్రజెంట్ వచ్చేసి బైక్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. సో మీరు కూడా వెళ్ళి కంప్లీట్ పేమెంట్ ఇచ్చి అయితే బైక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకేనా? అండ్ బైక్ వచ్చేసి గైస్ కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్, మంచి నీట్ కండిషన్లో ఉందని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్పడం అయితే జరిగింది గైస్. ఓకేనా? అండ్ అంతేకాకుండా బైక్ యొక్క కంప్లీట్ పేపర్స్ అండ్ ఆర్సీ కూడా అన్నీ కూడా కరెక్ట్గా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో దీంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సార్ మీరు ఆర్సీ తీసుకున్న తర్వాత కూడా ఆర్సీ పైన ఉన్న కలర్ అంతేకాకుండా బైక్ యొక్క కలర్ రెండు కూడా మీరైతే క్లారిటీ చెక్ చేసుకుంటే మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్. ఓకేనా? అండ్ బైక్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ ఈ బైక్ వచ్చేసి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ అండ్ KPHB కాలనీలో ప్రజెంట్ ఈ బైక్ అయితే అవైలబుల్ అయితే ఉంది. ఈ నియర్ బై ఏరియాస్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి క్లారిటీగా వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతనే ఈ బైక్ అయితే తీసుకొని కానీ ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే చేస్తే మా ఛానల్కి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు గైస్. ఓకేనా? అండ్ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మన కస్టమర్ వచ్చేసి 1,36,000 అయితే మన కస్టమర్ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది ఫిక్స్ ప్రైస్ ఏం కాదు, స్లైట్లీ నెగోషియబుల్ గైస్. సో మరీ తక్కువ అయితే నెగోషియేట్ చేయను అని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్పాడు. సో మీరు ఈ ప్రైస్ రేంజ్లో ఓకే అనుకుంటే మాత్రమే కింద కామెంట్ చేసినా సరే, కింద వాట్సాప్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా సరే నేను కస్టమర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. ఎందుకంటే కస్టమర్కి పదే కాల్స్ వస్తున్నాయని చెప్పేసి మన కస్టమర్ వచ్చేసి ఏంటంటే మొబైల్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వద్దు అని చెప్పాడు. సో అందుకే మీ ఇంట్రెస్ట్ బట్టే మీరు జెన్యూన్గా తీసుకుంటా అంటేనే నేను కస్టమర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అని షేర్ చేస్తాను. అప్పుడు మీరు వెళ్ళిన తర్వాత కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకొని మీరైతే తీసుకోవచ్చు గైస్. ఓకేనా? అండ్ అంతేకాదు గైస్ ఇలాంటి బైక్ అండ్ కార్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా మీ బైక్ కానీ కార్ కానీ సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తాను గైస్. ఓకేనా? అండ్ అంతే కూడా మీరు కూడా ఏదైనా బైక్ ఆర్ కార్ కొనాలనుకున్నా మీ బడ్జెట్ మీ లొకేషన్ కనుక షేర్ చేసినట్లయితే అలాంటి బడ్జెట్లో అలాంటి లొకేషన్లో అలాంటి వెహికల్ అనేది మీ లొకేషన్లో నేను సెర్చ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి సో డెఫినెట్గా మీరు ఈజీగా అయితే కస్టమర్ అయితే కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోవచ్చు గైస్. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్.